నవసేన్ బోస్కుమరి, యాంకర్ శివజ్యోతి గారు మీకు గుర్తుండే ఉంటారు. అంటే ఈ మధ్య పెద్ద కనిపించట్లేదు కానీ ఇంతకు ముందు బాగా ఫేమస్. ఈ సత్య అని చెప్పేసి ఏమా ఈ టీవీ నేను ఎక్కడో మొత్తానికి అయితే ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, అలా ఫేమస్ అయింది. ఓకే, ఈమె తిరుపతికి విఐపి దర్శనానికి వెళ్ళింది. దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ లడ్డు గురించి ఆమె కామెంట్స్ చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కోటీశ్వర్లు అడుక్కుంటున్నారు అనేటువంటి విధంగా అది కామెంట్స్ చేసింది, పెను దుమారకు దారి తీసింది. ఆ తర్వాత నేను అదంతా కావాలని అనలేదు, వెంకటేశ్వర స్వామి నన్ను ఆదుకున్నాడు, ఈ స్థితిలో నేను ఉన్నానంటే అది కారణం అనేటువంటి విధంగా ఆమె ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా వీడియో పెట్టి ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దీంట్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చెప్పగలిగేది ఒకటే, దీంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే హిందువుల్లో మాత్రం యూనిటీ పెరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు హిందువులని, హిందూ దేవుళ్ళని అవమానంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ఆ మాట్లాడిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వందల విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి, రథాల దగ్ధం అయిపోయినాయి. చివరికి చాలా ఫేమస్ అయినటువంటి విజయవాడ టెంపుల్లోనే రథాలు మాయమైపోయింది, వెండి రథాలు మాయమైపోయినాయి, వెండి సింహాలు మాయమైపోయినాయి. అట్లాగా హిందువులంటే వాళ్ళని అవహేళన చేయటం, ఇవన్నీ మేము ఇంకా వర్కౌట్ చెయ్యము, మేము బరాయించము అనేటువంటి విధంగా వాళ్ళు ఎదురు తిరిగారు. అంటే హిందువుల్లో ఒక పెద్ద యూనిటీ వచ్చింది. ఆ యూనిటీ దాని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పిన వైసీపీ హయాంలో, లేకపోతే ఎవరైనా హిందూ దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడినా, లేకపోతే ఇలాంటి వ్యక్తులు సెలబ్రిటీలైనా సరే ఇలా మాట్లాడినా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి గారు ఈ వారణాసి సినిమాకి సంబంధించి ప్రోగ్రామ్ లో నాకు దేవుడు అంటే నేను నమ్మను అనేటువంటి విధంగా మాట్లాడాను. అది కూడా ఒప్పుకోలేదు హిందూ సమాజం, దాన్ని కూడా ఒప్పుకోలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైనా సరే హిందువుల గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అనేది హిందువులు ఇస్తున్నటువంటి ఒక రకం చెప్పాలంటే, అది తప్పు ఒప్పు తర్వాత తీసేయండి, ఆ జోలికి వెళ్ళకుండా ఇంకేం లేదు, ఇంకా దానికి ఏం లేదు దాంట్లో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత సెలబ్రిటీలైనా ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే కామెంట్స్ చేస్తే ఊరుకోము. అంటే దీనికి నిదర్శనం ఏంటంటే, మనకి చిన్నప్పుడు నేర్చుకున్నదే, మన మతాన్ని మనం పూజించుకుందాం, ఎదుటి మతాలని మనం గౌరవించుకుందాం. ఇదే మన స్కూల్లో మన పెద్దలు నేర్పించిందైనా, మన గురువులు నేర్పించిందని ఇదే. దాన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భిన్నత్వంలో ఏకత్వం లేకపోతే అసలు భారతదేశమే లేదు. అసలు ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని భాషలు, ఎన్ని వర్ణాలు, ఎన్ని ఉన్నాయి. ఇదంతా కలిస్తేనే భారతదేశం. ఇలాగే ఏ దేశంలోనూ ఇది సాధ్యం కాదు. మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి. అయినా కూడా మనందరం కలిసే ఉండి మేము ఐఎమ్ ఇండియన్ అని ప్రౌడ్ గా ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మనలాగా ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఉండదు, మనంత స్వేచ్ఛ ఏ దేశంలో ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎదుటి మతాలతో మీకు ఎందుక, నాకు అర్థం కాదు. మీ మతాన్ని మీరు పూజించుకోండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, అందరూ అదే నేర్చుకోండి. ఎదుటి మతాలని అవహేళన చేసే అంత హక్కు ఎవరిచ్చారు? అది భగవంతుడు చూసుకుంటాడు. ఎవరు భగవంతుడు గొప్ప ఏంటి అనేది అది ప్రకృతి చూసుకుంటది. మీకేం నాకు అర్థం కాదు. కాబట్టి శివజ్యోతి గారు ఈమె గుణపాఠం, ఒక రకం చెప్పాలంటే ఈ విషయం కూడా గుణపాఠం. రాజమౌళి గారిది అయితేనేమి, ఏమదైతేనేమి, కల్తీ లడ్డు అయితేనేమి, లేకపోతే ఇంకొంతమంది అవహేళన చేసేటువంటి వ్యక్తులు అయితేనేమి, వీళ్ళందరి వల్ల వచ్చినటువంటి గుణపాఠం ఏంటంటే, ఇంకా ఎవరిని ఉపేక్షించమని చెప్పేసి హిందువులు తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళలో పూర్తి యూనిటీ వచ్చేసింది, ఇది మాత్రం షూర్. బట్ ఓకే, డన్, ఏమైతుందో చూద్దాం.